Hi friends, welcome to our YouTube channel Aptitude Talks. Hope all of you preparing well. Let's begin the session. మన యూట్యూబ్ ఛానల్ మనం టార్గెట్ ఎంఎన్సీ సిరీస్ స్టార్ట్ చేసాము. ఈ సిరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఎంఎన్సీస్లో సెలెక్ట్ అవ్వాలి, అందులో రిటర్న్ టెస్ట్ క్వాలిఫై కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి రిటర్న్ టెస్ట్కి క్వాలిఫై అయ్యే విధంగా మన వీడియోస్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాము. సో ప్రజెంట్ మనకి డిఎక్సి ఎగ్జామ్ ఉంది. ఆ డిఎక్స్కి ఎగ్జామ్కి సంబంధించి యాప్టిట్యూడ్లో ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రస్తుతం ఏం ఎగ్జామ్స్ అయితే ఉంటాయో ఆ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్లో తెలియజేయండి. దానికి సంబంధించిన వీడియోస్ నేను ప్రిపేర్ చేసి మీకోసం నేను అప్లోడ్ చేసి పంపిస్తాను. సో ఈరోజు డిఎక్సి యాప్టిట్యూడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ క్లాస్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిఎక్సిలో సిలబస్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఈ టాపిక్స్ అంటూ ఏమీ లేవు. అర్థమెటిక్కి సంబంధించి అన్ని టాపిక్స్లో నుంచి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ అర్థమెటిక్ అనేది కంప్లీట్గా నేర్చుకోండి. దానికోసమే మన యూట్యూబ్ ఛానల్లో నేను యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ స్టార్ట్ చేశాను. మీరు మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్లో యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ చూస్తే అందులో దాదాపు అర్థమెటిక్ అనేది చాలా టాపిక్స్ కవర్ చేశాను. మెయిన్ టాపిక్స్ మొత్తం కవర్ చేశాను. సో ఎవరైతే బేసిక్ కాన్సెప్ట్ రావో వాళ్ళు తరోగా ఆ యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లు మీరు నేర్చుకోండి. అలాగే టార్గెట్ ఎంఎన్సీస్ ద్వారా మీరు ఈ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. తద్వారా మీరు ఎగ్జామ్లో ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. డిఎక్సీలో ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్లో ఫస్ట్ వన్, సేమ్ అమౌంట్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ బోత్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ at the same rate of interest for 3 years. If the rate of interest is 20% and the amount is 8,000 rupees, find the difference between compound interest and 3 simple interest for 3 years. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ మీద క్వశ్చన్స్ అనమాట. ఈ క్వశ్చన్ మీరు జనరల్గా చేయాలి అనుకుంటే చాలా లెంగ్తీ అవుతుంది. చాలామంది ఫార్ములాస్ యూజ్ చేస్తారు. ఫార్ములాస్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. మనం లాజికల్గా నేర్చుకుంటేనే క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ సేమ్ అమౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఎంతైతే మనీ తీసుకున్నాడో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే అమౌంట్ తీసుకున్నాడు. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ 20% తీసుకున్నాడంట. అంటే మీరు ఓవరాల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ మీరు అప్లై చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమవుతుందంటే మనం ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ మీద మీరు ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంది, మీరు ఓన్లీ ప్రిన్సిపల్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఏమంటారు, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది అంటారనమాట. ఇక్కడ ప్రిన్సిపల్ అనేది ఎంత ఉంది, 8,000 రూపీస్ ఉంది. ఎన్ని ఇయర్స్, 3 ఇయర్స్. నేను చెప్పిన లాజికల్ మెథడ్లోనే మీరు నేర్చుకోండి, చాలా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 20%. 8,000లో 10% ఎంత వస్తుంది, 8,000. 20% అంటే 1,600 రూపీస్. అలా ఇక్కడ సెకండ్ ఇయర్ కూడా 20%, థర్డ్ ఇయర్ కూడా 20%. ఇక్కడ కూడా ఎంత వస్తుంది, 1,600. ఇక్కడ కూడా 1,600. ఇక్కడ మీరు ఓన్లీ ప్రిన్సిపల్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి ఇంతవరకు ఇది ఏమవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ మనం ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, నెక్స్ట్ దీనికి ముందు ఇంట్రెస్ట్ ఏమున్నాయా, ఇంట్రెస్ట్ ఏమీ లేవు. కాబట్టి ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు ఎలా ఉంటాయి, సేమ్గా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేశారు. ఇంకేం చేయాలి, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. దీనికి ముందు ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 1,600. ఈ 1,600లో 20% ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. 1,600లో 10% వచ్చేసి 160, 20% వచ్చేసి 320. ఇది సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు థర్డ్ ఇయర్కి వస్తే ఇక్కడ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇంకేం చేయాలి, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. వీటికి ముందు ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద, ఈ 1,600 మీద, ఈ 1,600 మీద, ఈ 320 మీద. 1,600లో 20% ఎంత, 320. ఈ 1,600లో 20% ఎంత, 320. ఈ 30లో 20% ఎంత,
320లో 10% 32, 20% వచ్చేసి 64. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం ఈజీగా చేయొచ్చు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మనకి 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఈ మొత్తం యాడ్ చేసి మనకు 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ కనుక్కోవచ్చు. అలాగే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇంతవరకు ఇదేమో 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్, ఈ టోటల్ ఏమో కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎక్స్ట్రా ఇదే కదా. ఇప్పుడు ఇదే కదా మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత ఉంది, 320 ఏమో 3 times వచ్చింది, 0, 3 2 6, 3 3 9. నెక్స్ట్ 64, 4, 6 + 6 ఎంత 12, 9 + 1 ఎంత 10. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1024 rupees. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 3 yearsకి డిఫరెన్స్. ఈ ప్రొసీజర్లో చేస్తే క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. A box contains 5 pink, 4 red and 3 yellow marbles. 3 marbles are drawn at random. What is the probability that they are not at the same color? ఇది ప్రాబిలిటీలో నుంచి క్వశ్చన్. ఇది ఇక్కడ చూడండి, మనం ప్రాబిలిటీ ఆఫ్ ఆల్ ఆర్ సేమ్ కలర్ ప్లస్ probability of all are not same color ఎంత అవుతుంది, 1 కదా. అన్ని రెడ్గా అన్ని కలర్స్ సేమ్, అన్ని కలర్స్ సేమ్ లేవు కండిషన్స్లో 1 తీసుకుంటారు. మనకేం కావాలి, దే ఆర్ నాట్ సేమ్ కలర్. దే ఆర్ నాట్ సేమ్ కలర్ అంటే మనకి ఎలా వస్తుంది, నాట్ సేమ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు 1 - ఆల్ ఆర్ సేమ్ కలర్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ టోటల్ మనకి పింక్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి, రెడ్ వచ్చేసి 4 ఉన్నాయి, అలాగే ఎల్లో వచ్చేసి 3 ఉన్నాయి. టోటల్గా మనకి ఎన్ని మార్బుల్స్ ఉన్నట్టు, 5 + 4 9, 9 + 3 12. మనం ర్యాండమ్గా ఎన్ని సెలెక్ట్ చేయాలంట, 3 మార్బుల్స్ అనేవి సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నేనేమంటానంటే ఆల్ ఆర్ సేమ్ కలర్ కాబట్టి ఫస్ట్ కండిషన్ అన్నీ పింకే అనుకుంటా. అన్ని పింక్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఎన్ని సెలెక్ట్ చేయాలి, 3 సెలెక్ట్ చేయాలి. 5/3 అవుట్ ఆఫ్, ఇది ఫేవరబుల్ కేసెస్. టోటల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, టోటల్ మొత్తం ఎన్ని 12 ఉన్నాయి. అందులో ఎన్ని సెలెక్ట్ చేయాలి, 3 సెలెక్ట్ చేయాలి. 12/C3. ఆర్ ఒక కండిషన్. ఇంకో కండిషన్ ఏంది, అన్ని రెడ్డే అనుకుంటే 4 ఉన్నాయి, అందులో 3 సెలెక్ట్ చేయాలి. 4C3 బై టోటల్ కేసెస్ ఎన్ని, 12C3 ప్లస్ ఎల్లో మొత్తానికి మొత్తం 3 ఉంటే 3 అవుట్ ఆఫ్ 3లో 3 సెలెక్ట్ చేస్తే ఇంకా టోటల్ నుంచి 12C3 వచ్చేస్తుంది. ఇది మీరు ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ 5C3 అంటే మనకి ఎన్సిఆర్ ఫార్ములా ఏమవుతుంది, n(n-r) ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ 5C2 తీసుకోండి, అంటే ఎంత 5 5 - 2 ఎంత 3 ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇంటూ 2. నెక్స్ట్ 5 ఎలా అయితే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఎంత 2. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. 2 4లో 2 times పోతుంది, 5 4 ఎంత 10. ఇది డైరెక్ట్ ప్రొసీజర్, ఇది ఫార్ములా బేస్లో చేసింది. అలా కాకుండా డైరెక్ట్గా ఎలా చేయాలో చూడండి. 5C2 అంటే 5 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి, 2 times రాయండి. 5 ఇంటూ 4 బై తర్వాత బేస్ ఏముంది 2 కదా, 2 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 2 నెంబర్స్, 2 ఇంటూ 1 2 times పోతుంది, 5 2 ఎంత 10. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అలాగే 4C3 ఉంది. 4 నుంచి 3 నెంబర్స్ డిక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. 4 3 2 బై 3 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, ఎంత వస్తుంది మనకి 4 వస్తుంది. మీరు ఫార్ములా ప్రకారం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎక్కడ దాకా నెంబర్స్ రాయాలి మీరు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది.
12C3 ఫైండ్ అవుట్ చేయండి. 12C3 అన్నిట్లో కామన్గా ఉంది కాబట్టి 12C3 అంటే ఎంత, 12 నుంచి 3 నెంబర్స్ డిక్రీజింగ్ ఆర్డర్ 12, 11, 10 బై 3 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 3 నెంబర్స్ 3, 2, 1. 3 2 ఎంత 6 కదా, 6 12 ఎన్నిసార్లు పోతుంది, 2 times 2 20. అలాగే 5C3 వాల్యూ ఎంత వస్తుంది మనకి, 5C3 5 నుంచి 3 వరకు డిక్రీజింగ్ ఆర్డర్ 5 into 4 into 3 by 3 into 2. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, 2 2 పోతుంది, 5 2 ఎంత 10 అంటే 10 by 2 20 ప్లస్ అలాగే 4C3 అంటే ఎంత వస్తుంది వాల్యూ, 4 into 3 into 2 by 3 into 2 into 1. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఎంత వస్తుంది 4 by 220 ప్లస్ 3C3 అంటే 3C3 అంటే 3 into 2 into 1 by 3 into 2 into 1. క్యాన్సిలేషన్ చేసి ఎంత వస్తుంది 1 by 220. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటే మనకి 220 వస్తాయి. 10 + 4 14 + 1 ఎంత 15. 5 3 times క్యాన్సిల్ అయిపోతుంది, 5 4 జా 20, మళ్ళీ 5 4 times పోతుంది అంటే 3/44. ఈ 3/44 మనకు వచ్చింది ఏంటిది, ఆల్ ఆర్ సేమ్ కలర్, ఆల్ ఆర్ సేమ్ కలర్గా ఉంటాయి. మనకు అడిగిన క్వశ్చన్ ఏంది, దే ఆర్ నాట్ సేమ్ కలర్ కదా. ఓకే, ఒకటిలో నుంచి మనం ఆల్ ఆర్ సేమ్ కలర్ అంటే 3/44 తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 44. 44లో నుంచి 3 పోతే ఎంత 41. సో అవర్ ఆన్సర్ ఈజ్ 41/44. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనం డిఎక్సిలో యాప్టిట్యూడ్ సంబంధించి ప్రతి క్వశ్చన్ 1 minute ఉంటుంది టైము. సో మనం బాగా ప్రాక్టీస్ చేస్తే 1 minute కంటే తక్కువ టైంలో మన క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సోమేష్ అండ్ అఖిల్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 and 20 days respectively, while Saket takes 40 days. All three start working once. First day Somesh is starting the work. Akhil will work on second day, Saket on the third day. Again on fourth day Somesh start and it goes on in the same pattern till the work completes. Find the time taken by the to complete the work. ఈ క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు అడుగుతున్నాడు. ఈ మోడల్ వచ్చేసి ఆల్టర్నేట్ ప్యాటర్న్ మోడల్ అనమాట. ఈ ఆల్టర్నేట్ ప్యాటర్న్ మోడలు ఇది టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. ఈ మోడల్ నేను యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో టైమ్ అండ్ వర్క్ టాపిక్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం చెప్పుకున్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో ఆ మోడల్స్లో నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం జరిగింది. సో మీరు యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ ప్రిపేర్ అయ్యి ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు డెఫినెట్గా ఈజీగా రిటన్ టెస్ట్ క్వాలిఫై అవ్వచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ సోమేష్ ఎన్ని రోజులు వర్క్ చేశాడు 10 days. అఖిల్ ఎన్ని రోజులు వర్క్ చేశాడు 20 days. అలాగే సాకేత్ ఎన్ని రోజులు వర్క్ చేశాడు 40 days. ఫస్ట్ టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం టోటల్ వర్క్ మనకు తెలియదు కాబట్టి ఎలా తీసుకోవాలి, ఎల్సిఎం తీసుకొని చెప్పాను. 10కి 20కి 40 ఎల్సిఎం ఎంత వస్తుంది 40. నా దగ్గర టోటల్ 40 యాపిల్స్ ఉన్నాయి. సోమేష్ ఏమో 10 daysలో తినేస్తున్నాడు. పర్ డే ఎన్ని తింటాడు 4 యాపిల్స్. ఇది ఎఫిషియన్సీ అనమాట. నెక్స్ట్ అఖిల్ 20 daysలో తినేస్తున్నాడు, పర్ డే 2 యాపిల్స్ తింటాడు. అలాగే సాకేత్ 40 daysలో తినేస్తున్నాడు, పర్ డే 1 యాపిల్ తింటాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ అనేది ముగ్గురు కలిసి ఒకే రోజు చేయట్లా. ఫస్ట్ డే వచ్చేసి సోమేష్, సెకండ్ డే అఖిల్ వర్క్ చేస్తాడు, థర్డ్ డే వచ్చేసి సాకేత్ వర్క్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు సోమేష్ రోజుకి ఎన్ని యాపిల్స్ తింటున్నాడు 4 యాపిల్స్. అఖిల్ రోజుకి ఎన్ని యాపిల్స్ తింటున్నాడు 2 యాపిల్స్. ఇది ఎఫిషియన్సీ అనమాట. సాకేత్ రోజుకి 1 యాపిల్. వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని యాపిల్స్ తింటున్నారు 4 + 2 + 1 7 యాపిల్స్ తింటున్నారు. ఎన్ని రోజులు పడుతుంది ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అంటే 3 daysకి వీళ్ళు ఎన్ని యాపిల్స్ తింటున్నారు 7 యాపిల్స్ తింటున్నారు. నా దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 40 days కదా. దాని తర్వాత ఫోర్త్ డే ఎవరు, మళ్ళీ సోమేష్, తర్వాత అఖిల్, మళ్ళీ సాకేత్. ఇది ఒక పెయిర్ అనమాట. ఈ పెయిర్ అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత ఫోర్త్ డే ఎవరు చేయాలి సోమేష్ కదా. సోమేష్
నా దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి 40. 7 ఎన్నిసార్లు పోతుంది 40లో 5 టైమ్స్ పోతుంది. ఇంటూ 5 ఇంటూ 5 7 5 ఎంత 35 యాపిల్స్ కంప్లీట్ అవ్వడానికి 15 డేస్లో పట్టింది. ఓకే, ఇప్పుడు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందా? మనం తినాల్సిన యాపిల్స్ 40 యాపిల్స్, కానీ తిన్నది ఎన్ని 35గా. ఇంకా నెక్స్ట్ ఎవరు తినాలి? సోమేష్ తినాలి. సోమేష్ రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? ఒక రోజుకి 4 యాపిల్సేగా. సోమేష్ 4 యాపిల్స్ తింటాడు. ఎన్ని రోజులు పట్టింది? 1 డే పట్టింది. వర్క్ కంప్లీట్ అయిపోయిందా? 35 + 4 ఎంత 39. మనం తినాల్సిన ఎన్ని 40 కదా. ఈసారి నెక్స్ట్ ఎవడు వస్తాడు? అఖిలేగా. ఇప్పుడు అఖిల్ రోజుకి ఎన్ని యాపిల్స్ తింటున్నాడు? పర్ డే 2 యాపిల్స్ తింటున్నాడు. రోజుకి 2 యాపిల్స్ పర్ డే. ఇంకా రిమైనింగ్ ఎన్ని యాపిల్ మిగిలింది? 39. ఇంక 1 యాపిలేగా మిగిలింది. ఈ 1 యాపిల్ తినడానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 యాపిల్ తినడానికి ఎన్ని రోజులు పడుతుంది? హాఫ్ డే పడుతుంది, అంతే కదా. 2 యాపిల్స్ తినడానికి 1 డే పడితే 1 యాపిల్ తినడానికి ఎన్ని రోజులు పడుతుంది? హాఫ్ డే టైం పడుతుంది. టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా. టిల్ ద కంప్లీట్ ఆఫ్ ది వర్క్ 35 + 4 39. 39 + 1 ఎంత 40 యాపిల్స్ అయిపోయినాయి కదా. ఎన్ని రోజులు పట్టింది? 15 + 1 16. 16 1/2 డేస్ అంటే 16.5 డేస్. ఇలాంటి మోడల్లో క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడుగుతున్నాడు. సో మీరు డిఎక్సి అంటే ఏదో ఈజీగా చూడొద్దు. మీరు బాగా ప్రిపేర్ అయితే అది ఈజీగా ఉంటుంది. మీరు ఏం ప్రిపేర్ అవ్వకుండా ఏదో ఈజీగా క్వశ్చన్స్ అడుగుతారని అనుకుంటే మాత్రం మీరే మోసపోతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ log 2 is 0.3010 and log 3 is 0.4771, find the log of 108. ఇక్కడ చూడండి, ఇది ఎందులో క్వశ్చన్? లాగరిథమిక్లో క్వశ్చన్. చాలామంది అసలు లాగరిథమిక్ ప్రిపేర్ అవ్వరు. రీసెంట్గా లాస్ట్ టీసీఎస్లో కూడా లాగరిథమిక్లో క్వశ్చన్స్ అడిగాడు. సో ప్రీ ప్లాన్గా ఉండండి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మన లాగరిథమిక్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ లాగ్ ఏబి ఫార్ములా ఏమవుతుంది? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. నెక్స్ట్ లాగ్ ఏ పవర్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? బి ఇంటూ లాగ్ ఏ. ఈ రెండు ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంట? లాగ్ 108 అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లాగ్ 108ని మనం ఎలా రాయొచ్చు? 108 ఫ్యాక్టర్స్గా రాస్తే 27 × 4 80 28 108 24 × 27 × 4గా. ఇది లాగ్ ఏబి ఫార్ములా. దీన్ని మనం ఎలా రాయొచ్చు? లాగ్ 27 ప్లస్ లాగ్ 4గా రాయొచ్చు కదా. ఈ లాగ్ 27 మనం ఎలా రాయొచ్చు? లాగ్ 27ని 3 క్యూబ్గా రాయొచ్చు. ప్లస్ లాగ్ ఈ 4ని ఎలా రాయొచ్చు? మనం 2 స్క్వేర్గా రాయొచ్చు. ఇక్కడ ఈ ఫార్ములా ఇచ్చాడు. లాగ్ ఏ పవర్ బి ఉంటుంది, దీన్ని ఎలా రాయొచ్చు? బి లాగ్ ఏ రాసాం కదా, దీన్ని ఎలా రాయొచ్చు? 3 × లాగ్ 3గా రాయొచ్చు. ప్లస్ దీన్ని ఎలా రాయొచ్చు? 2 × లాగ్ 2గా రాయొచ్చు అనమాట. ఇక్కడ మనకి లాగ్ 3 లాగ్ 2 యొక్క వాల్యూ ఇచ్చాడు. లాగ్ 3 యొక్క వాల్యూ ఎంత ఉంది? 0.4771 × 3తో మల్టిప్లై చేయండి. 3 × 1 = 3, 3 × 7 = 21, 3 × 7 = 21 ప్లస్ 2 23, 3 × 4 = 12 ప్లస్ 2 ఎంత 14.300 ప్లస్ 1 అవుతుంది. నెక్స్ట్ లాగ్ 2 వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 0.3010 × 2, 200, 2 × 1 = 2, మళ్ళీ 200, 2 × 3 = 6.200. మొత్తాన్ని యాడ్ చేయండి. 3, 2 + 1 ఎంత? 3, మళ్ళీ 30, 3, 4 + 6 ఎంత? 10, 1 + 1 ఎంత వస్తుంది? 2, 2.0033 అనమాట. 2.0333. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. లాగరిథమిక్లో క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడుగుతున్నాడు. లాగరిథమిక్లో అడిగే క్వశ్చన్స్ కూడా జస్ట్ ఈ 2 ఫార్ములాస్ని బేస్ అయ్యి ఉంటాయి, ఈజీగానే ఉంటాయి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. క్వశ్చన్స్ అనేవి అన్ని టాపిక్స్ నుంచి రిపీట్ చేస్తున్నాడు కాబట్టి మీరు అన్ని టాపిక్స్లో బాగా ప్రిపేర్ అవ్వండి. మీకున్న టైంని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, లేదు మాకు ఈ టాపిక్ కావాలి అని మీకు కామెంట్లో తెలియజేస్తే
ఆ టాపిక్కి సంబంధించి నేను వీడియో ప్రిపేర్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే లేదా ప్లేస్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. తద్వారా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మన ఛానల్ కూడా మంచి సపోర్ట్ అందినట్టు ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.